ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీగురుదక్షిణామూర్తయే నమః. శరదండవికాసమందహాసా స్ఫురధుందీపరలోచనాభిరామం అరవిందసమానసుందరాస్యామరవిందాసన సుందరీముపాసే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్క్వేర్ టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు, విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరమున అందరము కూడా ఆ యొక్క లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం వచ్చే దినదినాభివృద్ధి చెంది సకల సౌభాగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకుంటూ, ఉగాది రోజు అత్యంత వైభవోపేతంగా జరిగేటటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ యొక్క పంచాంగములో మనకి 5 విషయముల గురించి చెప్పడం జరుగుతున్నది. అనగా తిథి, వార, నక్షత్ర, యోగ కరణములచే ఈ యొక్క పంచాంగమును చెప్పడం జరుగుతుంది. తిథివార నక్షత్రముల యొక్క గుణిక సంబంధమైనటువంటి విషయములచే ఏ రాశి యందు, ఏ నక్షత్రం యందు ఏ గ్రహం యొక్క సంచారం స్థితిగతులు ఉన్నాయో దానిని గణించి ఆ యొక్క రాశుల వారి యొక్క ఈ యొక్క సంవత్సర ఫలితములన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పంచాంగ శ్రవణములో 12 రాశులకే కాకుండా దేశమంతా కూడా ఎటువంటి లాభదాయకములు ఉంటాయి, ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఎలాంటి రుగ్మతలచే మనకు బాధలు కలుగుతాయి, ఎలాంటి మంచి పనులచే లాభసాటిగా మనము ఉండగలుగుతామో అన్నీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మనకు తెలుస్తాయి. అంతేకాకుండా వర్షములు ఏ విధంగా కురుస్తాయి, ఎటువంటి పంట పొలాలు రైతులకి లాభసాటిగా లాభాలను చేకూరుతాయి, అలాగే ఎటువంటి వ్యాపారాల యందు అధికముగా లాభములు వస్తాయో కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకుంటాము. అది ఎలాగా అంటే, ప్రతి ఒక్క సంవత్సరమునకు గ్రహములలో నవనాయకులు ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహము రాజుగా వ్యవహరించి తదనైన శైలిలో వ్యవహరించి వీటన్నిటినీ కూడా ఆదేశించి తద్వారా ఇటువంటి లాభములను, అటులనే నష్టములను, అటులనే వర్షపాతములను, అటులనే శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటాము. అందులో నవనాయకులలో భాగంగా మొదటిగా విశ్వావసునామ సంవత్సరములకు సూర్యుడు రాజైనందువలన మంత్రులతో అన్యోన్య అభిప్రాయాలు, వైరభావాలు కలిగి ప్రజలకు శాస్త్ర చోర అగ్ని రోగ బాధలు కలుగును. ఫోర్జరీ నేరములు పెరిగిన పాలకులు, అధికారులు రక్షించడ జరుగును. అరాచక శక్తులు విజృంభించెదరు. దేశమంతటా గృహ నిర్మాణ పథకాలు బాగుగా అమలులో జరుగును. విదేశీ మారక నిల్వలు బాగా పెరుగును. ఆర్థిక నేరములను నిరోధించుటకు తీవ్ర చర్యలు తీసుకుంట జరుగును. కార్ల ఉత్పత్తి పెరుగును. నూతన పారిశ్రమలు మేల్కొల్పదురు. పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకము వృద్ధిలోకి వచ్చును. పాల ఉత్పత్తి, డైరీ వ్యాపారములు బాగుగా పెరుగును. స్వయంకృత రుణములు అధికంగా ఇచ్చెదరు.
చిన్న చిన్న పారిశ్రమలు అభివృద్ధి అగును. ప్రతిపక్షం వారు విజృంభించిన పాలక వర్గం వారు వారిని సమర్థవంతంగా వారి యొక్క ప్రశ్నలకు విద్యుత్ సంబంధ పారిశ్రమలు అభివృద్ధిలోకి వస్తాయి. మంత్రి చంద్రుడు అయినందువలన నిలకడలేని గ్రహం అవ్వటం వలన మంచి వర్షాలు కురుస్తాయి. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కాగితాలు, అలంకార సామాగ్రి ఎక్కువగా ఎగుమతి జరుగును. పంటలు విశేషముగా పండును. అందువలన రైతులు ఆనందముతో ఉంటారు. వృక్షజాతులన్నీ బాగా ఫలించును. పండ్ల ఉత్పత్తి బాగా పెరిగి ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేసెదరు. ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేయుదురు. విద్యుత్ వివిధ పద్ధతిలో ఉత్పత్తి చేయుటచే విద్యుత్ కొరత అంతగా ఉండదు. అల్పసంఖ్య వర్గం ప్రజలకి అనేక పథకాలు అమలు చేయుట ద్వారా వారు సంతసించెదరు. వరి ధాన్యము, గోధుమలు, తృణధాన్యాలు బాగా పండును. బియ్యము విదేశాలకు కూడా ఎగుమతి చెయ్యుదురు. సైన్యాధిపతి సూర్యుడగుటచే సైన్యము సమర్థవంతంగా పనిచేయటం, సైన్య నియమాలు విషయాలలో నూతన చట్టములను చేర్చెదరు. వాటిని ప్రతిపక్షం వారు తీవ్రంగా నిరాకరించినప్పటికీ పాలకపక్షం వారు నిర్ణయాలు అమలు చేసిన నెగ్గించుకుంటారు. సైనిక రంగంలో బలోపేతములకు బడ్జెట్లు అధికముగా నిధులు కేటాయించెదరు. అంతరిక్ష పరిశోధనలకు, నూతన పథకములకు నిధులను అధికంగా కేటాయించగలరు. భారతదేశ ఖ్యాతిని మరింత పెరుగును. మన శాస్త్రజ్ఞుల కృషి ఫలించును. సరిహద్దు దేశములతో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఎదిరించి పోరాడుదరు. అనేక వ్యూహములచే ముందుకు పోయి విజయాన్ని సాధిస్తారు. కొత్త ఆయుధాలను కూడా చేపడతారు. సస్యాధిపతి గురుడవటం వలన అన్ని రకముల పంటలు బాగా పండును. ఆహార ధాన్యాలు ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉండును. ఆహార ధాన్యాలు నిలువ పెరుగును. ధాన్యాల రకాలు ఎగుమతి అగును. ఇసుక, గరుగ, పచ్చ నేలలు యందు పంటలు బాగా పండును. శనగ, గోధుమ, మిర్చి, ధనియాలు విశేషముగా పండుటచే ఎగుమతులు చేస్తారు. కాగితము, పంచదార కూడా ఎగుమతి చేసి విదేశ ద్రవ్యాలు నిలవ పెరుగును. దేశములోని గుప్త ధనములను వెలికి తీయుటకు నూతన చట్టములను చేయుదురు. కొన్ని విషయాలలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంక్షోభములను తగ్గించెదరు. చిన్న తరహా పారిశ్రమలు అభివృద్ధి జరుగును. బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులుగా ఉండును. ధాన్యాధిపతి కుజుటు అయినందువలన ములగల ధాన్యములు, ఎర్ర నేలలు, మెట్ట పంటలు, వేరుశెనగ, మిర్చి, కంద, పెండలం, దుంప రకములు, జొన్నలు, కందులు పంటలు బాగా ఫలించును. దిగుబడులు పెరుగును. రాగి, కస్తూరి, పగడములు, కుంకుమ, నూనె, పట్టు మరియు సిల్క్ వంటివి మంచి ధరలు వచ్చును. నిల్వదారులకు మంచి లాభాలు వస్తాయి. ఆహార సంబంధ పరిశ్రమలు విరివిరిగా నేలుకొల్పుదరు. ఎలక్ట్రానిక్ విద్యుత్ సంబంధిత పరిశ్రమలు, కంప్యూటర్ రంగములో అనేక నూతన ఆవిష్కరణలు మన దేశంలో జరుగును. ప్రఖ్యాతిగాంచిన సెల్ ఫోన్ కంపెనీలు భారతదేశంలో నెలకొల్పెదరు. దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదములు రికార్డు స్థాయిలో జరుగును. అగ్రాధిపతి సూర్యుడైనందువలన ప్రతి వస్తువుకు ధర విపరీతంగా పెరుగును. నిల్వదారులకు విశేష లాభములు చేకూరును. సూర్యకిరణాల వలె సినిమా సూపర్ స్టార్లు వృద్ధిలో ఉంటారు. ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఆధారాభిమానాలు కూడా పెరుగుతాయి. కొన్ని ప్రత్యేక పథకాములచే ప్రవేశపెడతారు. పశుగణాభివృద్ధి, పాడి పరిశ్రమాభివృద్ధి, ఎలక్ట్రానిక్, కంప్యూటర్, విద్యుత్ పారిశ్రమలతో వృద్ధి జరుగును. పారిశ్రామిక విధానాలు అనేక మార్పులు, అనేక సంస్కరణలు చేసి కొంతవరకు నిరుద్యోగ సమస్యలన్నీ కూడా తీర్చగలరు. మేఘాధిపతి సూర్యుడైనందున మేఘములలో ఖండములుగా దర్శించుకొని కొన్ని మండలములలో అతివృష్టి, కొన్ని మండలములందు అనావృష్టిగా, సకాలములో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన వర్షములు కొరత ఆలస్యమగును. కందులు, వేరుశెనగ, గోధుమలు, ఎర్రని ధాన్యాలు బాగుగా ఫలించను. ఎర్ర సత్యాలు వృద్ధి దేశములోను రాష్ట్రములందు వయోపేతం కల్పించిన ప్రజా నష్టములను కలిగించును.
బంగాళాఖాతంలోను హిందూ మహాసముద్రములందు తుఫాను అధికముగా ఉండను. తీర ప్రాంతంలో ఉన్న వారికి నష్టములు. పంటలు దక్షిణ దిక్కులో మేఘములు పుట్టుట వలన దక్షిణ పడమర రాష్ట్రములో అధిక వర్షములు కురియును. తుఫాను ప్రమాదాలు కూడా కలుగును. కొన్ని సమయములందు మేఘములు వర్షించుట ఆలస్యం కూడా జరుగును. రసాధిపతి శని అయినందువలన దేశములో అరాచక శక్తులు విజృంభించెదరు. భయానక సంఘటనలు అలజడులు సృష్టించెదరు. నల్లని భూములు నల్లని ధాన్యాలు ఫలించును. నువ్వుల నూనె గింజలు అవిసెలు మినుములు ఉలవలు నల్ల పెసలు బాగా ఫలించును. వీరి ధరలు పెరుగును. నిల్వదారులకు విశేష లాభాలు. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ భయం ఆందోళనకర సంఘటనలు జరుగును. ఇసుక సిమెంటు కంకర ఇనుము మట్టి ధరలు విపరీతంగా ఉండును. సరుకుల ధరలు దొరుకుటకు కష్టమగును. అనేక దౌర్జన్యాలు జరుగును. ఈశాన్య రాష్ట్రములందు భయానక సంఘటనల వల్ల కర్ఫ్యూలు విధించెదరు. సైన్యము పోలీసు వ్యవస్థ రక్షణ కల్పిస్తారు. నూనె నెయ్యి ద్రవ్యములకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. నీరసాధిపతి బుధుడు అయినందువలన పచ్చల ధరలు పెరుగును. ఇప్ప చెట్టు బాగా బలించును. ఇప్ప పువ్వు ధర పెరుగును. పెసలు వివిధ ధాన్యాలు బాగా దిగుబడి వచ్చి మంచి ధరలు ఉండుటచే రైతులకి మంచి లాభాలు వస్తాయి. నూతనంగా మెడికల్ కాలేజీలు అధికంగా నెలకొల్పుతారు. నూతన పారిశ్రమలు ఎక్కువగా వచ్చును. రసవస్తువుల ధరలు పెరిగిన చింతపండు పంచదార బెల్లము అధికముగా దిగుబడి చేయుటచే ఎగుమతులు నిల్వ చేయు వారికి మంచి లాభదాయకం. సంవత్సర ప్రారంభంలో ఖరీదు చేసి కార్తీక మాసంలో అమ్మాలి. వ్యాపారం బాగుండి రికార్డు స్థాయిలో పన్ను వసూలు అగును. అనేక నూతన పారిశ్రమలు నెలకొల్పుతారు. ఆక్వా రంగము పౌల్ట్రీ రంగము బాగా వృద్ధి చెందును. ఇక 12 రాశుల యొక్క ఆదాయ వ్యయము రాజపూజ్యము అవమానము చూసినట్లయితే మేషరాశి ఆదాయము 2 వ్యయము 14. వృషభ రాశి ఆదాయం 11 వ్యయము 5. మిథున రాశి 14 ఆదాయము వ్యయము 2. కర్కాటక రాశి 8 ఆదాయము వ్యయము 2. సింహరాశి 11 ఆదాయము 11 వ్యయము. కన్యా రాశి 14 ఆదాయము 2 వ్యయము. తులారాశి 11 ఆదాయము 5 వ్యయము. వృశ్చిక రాశి 2 ఆదాయము 14 వ్యయము. ధనుస్సు రాశి 5 ఆదాయము 5 వ్యయము. మకర రాశి 8 ఆదాయము 14 వ్యయము. కుంభరాశి 8 ఆదాయము 14 వ్యయము. చివరిగా మీనరాశి 5 ఆదాయము 5 వ్యయము. ఇక ఆదాయము వ్యయం తర్వాత రాజపూజ్యం అవమానం చూసుకున్నట్లయితే మేషరాశి రాజపూజ్యం 5 అవమానం 7. వృషభ రాశి రాజపూజ్యం 1 అవమానం 3. మిథున రాశి రాజపూజ్యం 4 అవమానం 3. కర్కాటక రాశి రాజపూజ్యం 7 అవమానం 3. సింహరాశి రాజపూజ్యం 3 అవమానం 6. కన్యా రాశి 6 రాజపూజ్యము 6 అవమానము. తులారాశి రాజపూజ్యం 2 అవమానం 2. వృశ్చిక రాశి రాజపూజ్యం 5 అవమానం 2. ధనస్సు రాశి రాజపూజ్యం 5 అవమానం 2. మకర రాశి రాజపూజ్యం 4 అవమానం 5. కుంభరాశి 7 రాజపూజ్యం అవమానం 5. ఇక మీనరాశి 3 రాజపూజ్యం 1 అవమానం. ఇలా ఈ యొక్క 12 రాశులకి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలని తెలుసుకున్నాం. తదనంతరం 27 నక్షత్రములకు కందాయ ఫలము అని నిర్ణయించడం జరుగుతుంది. కందాయ ఫలము అనగా శూన్యం ఏదైతే వస్తుందో అది శూన్య లాభం కింద గణిస్తారు. అలాగే భేష సంఖ్యలో లాభదాయకము, సరి సంఖ్యలో సమాన ఫలితాన్ని మనం చూసుకోవచ్చు. అయితే ఇవి 3 పర్యాలుగా చెప్పడం జరుగుతుంది. 4 మాసాలకి ఒక ఫలితం చొప్పున అలా 3 మార్లు ఈ యొక్క కందాయ ఫలాలను చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ముందు 4 నెలలు కూడా అశ్విని నక్షత్రం భేష సంఖ్య 3, తర్వాత 4 మాసములను శూన్యము అంటే 0, అలాగే తర్వాత 4 నెలలు కూడా సమ సంఖ్యలో అయినటువంటి 4 అంటే సమాన ఫలితాన్ని గణిస్తారు అని
చెప్పడం జరుగుతుంది. అలా ఈ 27 నక్షత్రాలకి కందాయ ఫలితములను ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నాము. మొదటిది 4 నెలలు, తర్వాత సంఖ్య తర్వాత 4 నెలలు, ఆపై సంఖ్య తర్వాత 4 నెలలు ఈ యొక్క ఆదాయ కందాయ ఫలాలు చెప్పుకోవడం జరుగుతుంది. ముందుగా అశ్విని నక్షత్రం వారిని చూసుకున్నట్టయితే ముందు 4 నెలలు 3 సంఖ్య, తదనంతరం శూన్యము, తదనంతరం 4 సరి సంఖ్య. భరణి నక్షత్రం చూసుకున్నట్లయితే 6, 1, 1. కృత్తికా నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే 1, 2, 3. రోహిణి నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే 4, 0, 0. మృగశిర నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే 7, 1, 2. ఆరుద్ర నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే 2, 2, 4. పునర్వసు నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే 5, 0, 1. పుష్యమి నక్షత్రాన్ని చూసినట్లయితే 0, 1, 3. ఆశ్లేష 3, 2, 0. మఖా నక్షత్రము 6, 0, 2. పుబ్బా నక్షత్రము 1, 1, 4. ఉత్తరా నక్షత్రము 4, 2, 1. హస్తా నక్షత్రము 7, 0, 3. చిత్తా నక్షత్రము 2, 1, 0. స్వాతి నక్షత్రము 5, 2, 2. విశాఖ నక్షత్రమునకు 0, 0, 4. అనురాధ నక్షత్రమునకు 3, 1, 1. జ్యేష్ఠ నక్షత్రమునకు 6, 2, 3. మూలా నక్షత్రమునకు 1, 0, 0. పూర్వాషాఢ నక్షత్రమునకు 4, 1, 7. ఉత్తరాషాఢ నక్షత్రమునకు 7, 2, 4. శ్రవణ నక్షత్రమునకు 2, 0, 1. ధనిష్ట నక్షత్రమునకు 5, 1, 3. శతభిష నక్షత్రానికి 0, 2, 0. పూర్వాభాద్ర నక్షత్రమునకు 3, 0, 2. ఉత్తరాభాద్ర నక్షత్రమునకు 6, 1, 4. రేవతి నక్షత్రమునకు 1, 2, 1. ఇలా ఆదాయ కందాయ ఫలితములన్నీ కూడా ఈ యొక్క సంవత్సరంలో మనం చూసుకున్నాము. అయితే ఈ యొక్క పంచాంగములో ఈ యొక్క కందాయ ఫలితములను బట్టి వారి వారి యొక్క జన్మ నక్షత్రాలను ఈ విధముగా లెక్కించుకున్నచో ఏ మాసములలో వారికి ఆదాయం బాగా ఉండును, ఏ మాసములలో వాళ్ళు ఖర్చులు వారి యొక్క అదుపులో పెట్టుకొనడం చాలా శ్రేయస్కరం. అలాగే ఎటువంటి పరిస్థితులలోనూ మనము మన యొక్క సంపదను వినియోగించాలనే ఆలోచనలను ఈ ఆదాయ కందాయాలను చూసుకొని నిర్ణయించుకోవడం శ్రేయోదాయకం. ఇక మనం పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు: సూర్యగ్రహణము, చంద్రగ్రహణం, ఈ యొక్క గ్రహణాలు ఏ రోజున సంభవిస్తున్నాయి, ఏ దేశముల వారికి ఈ యొక్క గ్రహణములు కనిపిస్తాయి, అలాగే ఏ దేశం వారు ఈ యొక్క గ్రహణ నియమాలను పాటించాలి. ఈ అన్ని విషయాలు కూడా మనం ఈ యొక్క పంచాంగ శ్రవణంలో తెలుసుకుంటాము. అలాగే అందరికీ కూడా కొన్ని అపోహల ప్రభావముచే గ్రహణములు వేరే వేరే దేశాలలో ఉన్నా కూడా భారతదేశంలో లేనప్పుడు ఎటువంటి నియమాలను పాటించాల్సినటువంటి అవసరం ఉండదు. భారతదేశంలో గ్రహణములు సంభవించినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి నక్షత్రములకి, రాసులకి ఆ యొక్క ప్రభావము ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మన దేశంలో సంభవించేటప్పుడు ఆ యొక్క గ్రహ నియమాలను పాటిస్తూ వాటి ఆచారాలను గౌరవించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచరణీయము. అయితే ఈ యొక్క గ్రహణాలు ఎప్పుడు మనకి సంభవిస్తున్నాయి అనంటే భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున, అనగా సెప్టెంబర్ 7వ తారీఖు 2025 సంవత్సరమున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ యొక్క గ్రహణము భారతదేశంలో అంతటా కనిపించును. సర్పకాలము రాత్రి 9 గంటల 56 నిమిషములకు, నిమీలిన కాలము రాత్రి 10 గంటల 59 నిమిషములు, మధ్యకాలము 11 గంటల 41 నిమిషములు, అలాగే ఉన్మీలన కాలము రాత్రి 12 గంటల 22 నిమిషములు, మోక్షకాలము రాత్రి 1 గంట 26 నిమిషములు, పుణ్యకాలము 3 గంటల 30 నిమిషములు, బింబ దర్శన కాలము 1 గంట 23 నిమిషాలు కనబడుతుంది. అఖండగ్రస్త సూర్యగ్రహణము సెప్టెంబర్ 21, 2025
రోజున వచ్చిన భాద్రపద బహుళ అమావాస్య రోజు ఖండగ్రాస సూర్యగ్రహణము, రాహుగ్రస్త సూర్యగ్రహణము. ఈ యొక్క గ్రహణమునకు చూడామణి నామకము కూడా కలదు. ఈ యొక్క గ్రహణము భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కాబట్టి ఎటువంటి నియమములను పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క గ్రహణము పసిఫిక్ మహాసముద్రము, న్యూజిలాండ్, అంటార్క్టికా, అట్లాంటికా మహాసముద్రము, పిచ్చి దేశాలయందు, ఆస్ట్రేలియా దేశములందు కనిపించును. కంకణాకార సూర్యగ్రహణము 17 ఫిబ్రవరి 2026 సంవత్సరమున, అనగా మాఘమాసము బహుళ అమావాస్య మంగళవారం రోజు రాహుగ్రస్త సూర్యగ్రహణము. ఈ యొక్క గ్రహణము కూడా భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణము 3 మార్చ్ 2026 సంవత్సరము పాల్గొన శుక్ల పౌర్ణమి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. మన దేశంలో ఖండగ్రాస గ్రహణము గ్రహ సర్పకాలము మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషములు, అలాగే నిమీలిన కాలము 4 గంటల 33 నిమిషములు, ఉన్మీలిన కాలము సాయంత్రం 5 గంటల 32 నిమిషములు, మోక్షకాలము 6 గంటల 46 నిమిషములకు, బింబ దర్శనము 59 నిమిషాలు దర్శించదగ్గును. ఇలా ఈ యొక్క గ్రహణములు సంభవిస్తున్నాయి. ఈ యొక్క గ్రహణములలో చంద్రగ్రహణములు 2 కూడా మనము మన భారతదేశంలో ఇవి కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి యందు మనము గ్రహణం యొక్క నియమాలన్నీ కూడా పాటించాలి. మిగతా 2 సూర్యగ్రహణములు మన యొక్క భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు పంచాంగ శ్రవణములో ముఖ్యంగా మనము మన యొక్క భారతదేశానికి ఉగాది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో రాజుగా ఎవరు వ్యవహరించారు, అలాగే మంత్రిగా ఎవరు వ్యవహరించారు, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి, అగ్రాధిపతి, సైన్యాధిపతిగా ఏ గ్రహములు వ్యవహరించారో వారి యొక్క పాలన వలన మన యొక్క ప్రభుత్వాలు మనల్ని ఏ విధంగా పరిపాలిస్తాయి, అలాగే వర్షములు ఎలా కురుస్తాయి, ఎటువంటి పంటలు పండుతాయి, అలాగే 12 రాసుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానములు ఏ విధముగా ఉన్నాయి, అలాగే సంవత్సరము 3 భాగాలుగా విభజించి 4 నెలలకి ఒకసారిగాను, 4 నెలలకి ఇంకోసారిగాను, ఇంకో 4 నెలలకి మరోసారిగాను కందాయ ఫలాలను 27 నక్షత్రాలకి మనం తెలుసుకున్నాము. అలాగే గ్రహణములు ఏ రోజున సంభవిస్తున్నాయి, గ్రహణములు మన భారతదేశంలో ఏ రోజున కనిపిస్తున్నాయి, మనం ఏ గ్రహణాలకి మనం ఎటువంటి నియమాలను పాటించాలి అన్నీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకున్నాము. క్వైర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరల ఒక్కసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ యొక్క లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కలిగి విశ్వావసునామ సంవత్సరము శ్రేయోదాయకంగా ఉండి మీరు చేపట్టినటువంటి శుభ కార్యక్రమాలన్నీ, మంగళకరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము.